హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మనస్సులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. వర్షం వెలిసిన తరువాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటొచ్చిన తరువాతే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఇదే కదా జీవితం. రాతలో లేని బంధం కోసం రాత్రంతా ఏడుస్తాం, రాతలో ఉన్న బంధం కోసం పగలంతా కష్టపడుతాం. జ్ఞాపకాలను మరువలేము, బాధ్యతలను వదులుకోలేము. మనసు ఎప్పటికీ మరచిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సాయం చేసిన వారైతే మరొకరు గాయం చేసిన వారు. ఎంత కష్టమొచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. ఒక బాధ బలంగా తాకినప్పుడే తెలుస్తుంది జీవితంలో ఇంకెంత బలంగా ఉండాలో అని. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. నీ గెలుపుని చేరటానికి దేవుడు ఏదో ఒక దారిని సృష్టించే ఉంటాడు. దానిని చేరుకోవడంలో నీ మనసు అలిసిపోయినా సరే నీ ఆశయం ఆగిపోకూడదు. ఒకరి మీద ప్రేమ ఎలా తెలుస్తుందో తెలుసా? మనకే తెలియకుండా మనం ప్రేమించిన వారి కోసం మన కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క వచ్చినా సరే వారంటే మనకి ప్రాణం అని అర్థం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thanks for watching.